వెల్కమ్ టు డానీ తెలుగు టీవీ. మీ సమస్య మా సమాధానం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు పొద్దుటూరు నుంచి రాచమల్లు బాలనారాయణ రెడ్డి గారు ఒక ప్రశ్న అడుగుతున్నారండి. ఆయన ఏమంటాడంటే, రాజకీయాల్లో మా జగన్ అభిమన్యుడు అయిపోతున్నాడు ఏమిటి అని చెప్పేసి అంటున్నాడు. పైగా అభిమన్యుడు కాదంటారా అని అడుగుతున్నాడు ఆయన. అంటే ఈ ప్రశ్నలోనే చిన్న సమస్య ఉంది. జగన్ని అర్జునుడు కావాలనుకోవాలి కదా, అర్జునుడు కదా కావాల్సింది మనకి. ఇప్పుడు ఏమైందంటే, జగన్ గారికి ఆ రోజుల్లో మీరు భారతం కనుక చూసినట్లయితే, అభిమన్యుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు అర్జునుడు అతనికి పద్మవ్యూహంలోకి ప్రవేశించటము, అలాగే విజయవంతంగా బయటకు రావటము రెండూ కూడా నేర్పాలని కూర్చున్నప్పుడు పద్మవ్యూహం ఛేదించడం ఎలాగో నేర్పాడు. మొదటి భాగం నేర్పుతూ ఉండి అది అయిపోయిన తర్వాత సెకండ్ పార్ట్లోకి వెళ్ళబోతున్నాడు ఆయన. సెకండ్ హాఫ్లో అంటే బయటకు రావడం ఎలా అనేది చెప్దాం అనుకుంటున్న దశలో శ్రీకృష్ణుడు వచ్చి, బావా ఒక్కసారి ఇలా రా, చిన్న పని ఉంది అన్నాడు. అలా వెళ్ళిపోయాడు ఆయన. ఆ తర్వాత చెప్పడం కుదరలేదు, మర్చిపోయాడు. ఈ లోపల రకరకాల సమస్యలు వచ్చినాయి, కురుక్షేత్ర యుద్ధం వచ్చింది. మరి అవతల వాళ్ళు పద్మవ్యూహం పన్నేశారు, అర్జునుడు లేడు. అటువంటి సమయంలో ఈయన ఏమనుకున్నాడంటే, మనకి ప్రవేశించడం తెలుసు కదా, ప్రవేశించిన తర్వాత బయటకు రావడం తెలియకుండా ఉంటుందా అంటే చాలామంది చేస్తాం మనం. ఏదైనా ఇష్యూలోకి వెళ్ళటం ఏముంది, వెళ్ళటం తెలిస్తే తర్వాత రావడం అదే తెలుస్తుంది అనే ధోరణిలో ప్రవర్తిస్తాం మనం. మానవ నైజం అది. అట్లాగే అభిమన్యుడు కూడా ఆ యొక్క పద్మవ్యూహంలోకి మనకు వెళ్ళటం తెలుసు కాబట్టి అనుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళటం తెలిసినప్పుడు రావడం పెద్ద కష్టమే ఉందండి అనుకున్నాడు ఆయన. అదే పరిస్థితి జగన్ గారికి కూడా ఉంది. వారి తండ్రి గారు వీరికి రెండు, అంటే ప్రజలలోకి వెళ్ళటము, గెలవటము, అలాగే ఇతర పరిపాలనకు సంబంధించినటువంటి వ్యవహారం రెండూ కూడా నేర్పాలనుకున్నాడు ఆయన. అనుకుని మొదట ప్రజాకోర్టులో ఎలా గెలవాలి అనేటువంటిది నేర్పాడు ఆయన, ఫస్ట్ పార్ట్. సెకండ్ పార్ట్ ఏమిటి, అధికారం వచ్చినప్పుడు ఎలా కథ నడపాలి అనేటువంటిది, వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, వ్యవస్థల నుంచి ఇబ్బందులు రాకుండా ఎలాగ పరిపాలన ముందుకు నడిపించాలి, ఒకవేళ ఆరోపణలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, ఎలా తట్టుకోవాలి, ఎలా నిలబడాలి, ఇవన్నీ కూడా పార్ట్ 2 కింద పెట్టుకున్నాడు ఆయన. ఈలోపు ఏమైంది, కరెక్ట్గా ఈ ఫస్ట్ పార్ట్ పోర్షన్ ఎప్పుడైతే కంప్లీట్ చేశాడో ఆయన, రెండో పార్ట్కి వెళ్ళడానికి ముందు మధ్యలో కొంచెం టీ తాగుతూ ఉండగా ఆయన మిత్రుడైనటువంటి కేవీపీ రామచంద్రరావు గారు ఫోన్ చేశారని చెప్పి ఎవరో ఫోన్ పట్టుకొచ్చారు. ఆ ఫోన్లో ఆయన 100 ప్రశ్నలు అడిగాడు ఈయన్ని. ఆ టైంలో కేంద్రం నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు, లేకపోతే కేంద్ర పార్టీ నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు, ఇతర మంత్రుల నుంచి ఉన్నటువంటి ఇబ్బందులు ఇవేవో చెప్పాడు ఆయన. ఆ పనుల్లోకి వెళ్ళిపోయాడు. దాంతో ఏమైంది, ఆయనకు చెప్పడం కుదరలేదు. ఈ లోపల హెలికాప్టర్ ఎక్కాల్సి వచ్చింది. దాంతో జగన్ గారు ఏమనుకున్నారు, మనకి మొదటి భాగం తెలుసు కదా, ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ఎలా గెలిచి రావాలి అనేది, అది విజయవంతంగా నిర్వహించేశాడు ఆయన. ప్రజాకోర్టులో గెలిచేశాడు, వచ్చేసాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నాడు ఆయన. వ్యవస్థలను ఎలా మేనేజ్ చేయాలి, ఎలా నడపాలి, పరిపాలన ఎట్లా నడపాలి, ఎలా విజయవంతంగా బయటకు రావాలి, ఆరోపణలు ఎలా ఎదుర్కోవాలి, ఇబ్బందులను ఎలా అధిగమించాలి. ఇక్కడ ఇది ఆయనకి ప్రాపర్ కోచింగ్ లేకపోవడంతో ఇక్కడ తడబడుతున్నాడు ఆయన. అయితే ఆయన అర్జునుడు కావాలి అని మనం కోరుకుందాం. సక్సెస్ఫుల్గా ఈ పద్మవ్యూహాన్ని ఛేదించి ఆయన బయటకు రావాలని కోరుకుందాం. నిజానికి ఆ రోజున కృష్ణుడు గనక అర్జునుడిని పక్కకు తీసుకెళ్ళకపోయి ఉంటే అభిమన్యుడు సక్సెస్ఫుల్గా ఛేదించుకుని బయటకు వచ్చేవాడు. అలాగే కేవీపీ రామచంద్రరావు గారు ఇన్ని మధ్యలో ఫోన్ టాక్లోకి తీసుకెళ్లకుండా ఉండుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని, జగన్ గారు ఈ రోజున ఈ పరిస్థితి ఎదుర్కొనేటువంటి సందర్భం వచ్చి ఉండేది కాదు. అంచేత జగన్ గారు అర్జునుడు కావాలని మాత్రమే మనం కోరుకుందామని ఈ రాచమల్లు బాలనారాయణ రెడ్డి గారికి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. తర్వాత మనకి రెండో ప్రశ్న వచ్చింది. ఇది ఎక్కడి నుంచి, విజయవాడ నుంచి పిన్నమ్మనేని విప్లవ కుమారి అనేటువంటి ఆవిడ ఏం రాస్తున్నారంటే,
కోర్టుల్లో మా జగన్కి చాలా ఎదురు దెబ్బలు తగులుతున్నాయండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఎప్పుడు వచ్చినట్టు లేదు. ఏమిటి అసలు ఇందులోని మర్మం ఏమిటి, ఆయన ఎక్కడ సక్సెస్ అయ్యాడు, ఈయన ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పి ఆవిడ దాదాపుగా ఇందాకటి ప్రశ్న లాంటిదే అడుగుతున్నారు. ఈవిడ విజయవాడ నుంచి పిన్నమనేని విప్లవ్ కుమార్ గారు. కాకపోతే ఈవిడ చంద్రబాబు గారు ఎలా గెలవగలిగాడు అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే అవస్థలు తెలిసిన వారు, అంటే ఒకటి చెప్పాలమ్మా మీకు, అవస్థలు తెలిసిన వారే వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేయగలరు అనేది మీరు రాసుకోండి సూత్రం ఎక్కడైనా. చంద్రబాబు నాయుడు గారు చాలా కింద నుంచి పైకి వచ్చినటువంటి మనిషి, కష్టాల్లో నుంచి పైకి వచ్చినటువంటి మనిషి. ఆయనకి ఢక్కా ముక్కీలు తింటాం అంటారు కదా, ఆ ఢక్కా ముక్కీలు తిన్నాడు ఆయన. తిన్నప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్న స్థాయి నేరస్తుడికి పోలీసులను ఎంత గౌరవించాలి, కోర్టుల్లో ఎంత వినయంగా ఉండాలి అనేది తెలుస్తుంది. అంటే రోజువారీ వ్యవహారం అది కాబట్టి. అలాగే ఈయనకు కూడా చిన్నప్పటి నుంచి రకరకాల అనుభవాలు, రకరకాల ఎక్స్పీరియన్సెస్లో నుంచి ఆయనకు కూడా ఎవరిని ఎలా గౌరవించాలి, ఎవరిని ఎలా చూసుకోవాలి అనే విషయానికి సంబంధించి చాలా జ్ఞానం ఉంది ఆయనకి. ఆ జ్ఞానమే ఆయన్ని కాపాడింది. అంటే కోర్టో రక్షిత అనుకున్నాడు ఆయన. మనం వెళ్ళేటువంటి మార్గంలో మనకు ప్రధానంగా ఇబ్బంది కలిగించేటువంటిది న్యాయ వ్యవస్థ అనే విషయం ఆయనకు స్పష్టంగా తెలుసు. అంటే వెళ్ళే మార్గం ఏంటో తెలుసు కాబట్టి అడ్డొచ్చేవాడు ఎవడో కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేటువంటి విషయంలో తన పూర్వ అనుభవాన్ని రంగరించి ఆయన కోర్టుల్ని బాగా చూసుకోవాలి అనుకున్నాడు. కోర్టులకి స్వరూపం ఏముందండి, భగవంతుడిలాగా కోర్టులు అక్కడ ఉంటాయి. భగవంతుడిని బాగా చూసుకోవడం అంటే పూజారిని బాగా చూసుకోవటమే. కాబట్టి కోర్టుల్ని చూసుకోవటం అంటే న్యాయమూర్తుల్ని చూసుకోవటమే అనే విషయం ఆయనకు సింపుల్గా అర్థమైపోయింది. అందుకని ఆయన న్యాయమూర్తుల మనసెరిగి, ఆ మనసుల్లో ఉన్నటువంటి కోరికలను ఎరిగి, వారి ఆకాంక్షలను ఎరిగి, వారి అభిరుచులను ఎరిగి, వారికి ఏం కావాలో చూసి వారిని సంతృప్తిపరిచి ఆ విధంగా ఆయన ముందుకెళ్ళాడు. అంచేత ఆయనకి ఎప్పుడు కూడా ఈ రకమైనటువంటి హర్డిల్స్ ఎప్పుడు రాలేదు. కాగా చాలా పద్ధతిగా ఆయన ఆ సంబంధాలని చాలా సహృదయతతో నడుపుతూ వచ్చాడు. అంటే ఇంతగా న్యాయమూర్తుల్ని సమ్మానించినటువంటి ముఖ్యమంత్రి చరిత్రలో మరొకరు కనిపించరు మనకి, చంద్రబాబు నాయుడు గారు తప్ప. వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేది చాలా గొప్ప కళ. ఆ కళని అభ్యసించకపోతే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పటికైనా ఆ విషయాన్ని గుర్తెరిగి జగన్ గారు ఆ రంగం మీద దృష్టి పెట్టి అవసరమైతే బయట నుంచి ఎవరినైనా నిష్ణాతులైనటువంటి పండితుల్ని తెప్పించుకునైనా సరే వ్యవస్థల్ని మేనేజ్ చేయటం అనేటువంటి కళని పారాయణ చేయాలని చెప్పి మనం కోరుకోవడం తప్ప మరేం చేయలేమండి విప్లవ్ కుమార్ గారు. అప్పుడు మాత్రమే ఆయన మీరన్నట్టుగా కోర్టుల్లో విజయ పతాకం ఎగరవేయగలడు. ఇదొక ప్రశ్న. అలాగే మనకి మరొక ప్రశ్న ఉందండి. వీరెవరు, రాజమండ్రి నుంచి ఉండవల్లి దూర్వాసరావు గారు అడుగుతున్నారు. అయ్యా, ఇప్పుడు కరోనా చావులు చస్తూనే ఉన్నారు. రోజు చాలామందికి కరోనా సోకిందని ఇప్పుడు మన జాతీయ స్థాయిలో పెద్ద ఆయన అమిత్ షా గారు కరోనాతో 2 కార్డులు వేయించుకున్నాడు. ఆయన 3వ కార్డు కూడా వేయించుకుంటాడని అంటున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో బారులు తెరిచేస్తున్నారు. అలాగే మరి దాని మీద అదనంగా 20% కోవిడ్ ట్యాక్స్ కూడా వడ్డిస్తున్నారు. ఏమిటి వైపరీత్యం అని చెప్పి అడుగుతున్నారు ఆయన. ఈ విషయంలో మనం ఖచ్చితంగా జగన్ గారిని మెచ్చుకోవాలి. అంటే కోవిడ్కి సంబంధించిన వ్యవహారంలో ప్రపంచానికి మార్గదర్శి జగన్ గారు. ఆయన మొదటే చెప్పాడు, ప్రపంచంలో అందరికంటే మొట్టమొదటిగా కరోనాతో సహజీవనం చేయవలసి ఉంటుంది అనే మాట చెప్పింది జగన్ గారు. అలాగే ప్రతి విషయంలోనూ ఆయనే ముందున్నాడు. కరోనా ఛాంపియన్ లేదు, అంతర్జాతీయ స్థాయిలో నోబెల్ శాంతి బహుమతిలాగా నోబెల్ కరోనా బహుమతి అని కనుక పెడితే అది ఖచ్చితంగా జగన్ గారికి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందువలనంటే ఒక వ్యాధి వచ్చినప్పుడు దాన్ని వ్యతిరేకించేటువంటి వ్యాక్సిన్ వస్తుందా రాదా, అది ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 10 సంవత్సరాలు పడుతుందా, 15 సంవత్సరాలు పడుతుందా, అంత మాత్రం చేత అన్నీ ఆపు కూర్చోలేం కదండి. అందుచేత నెమ్మదిగా దానికి ప్రిపేర్ అయ్యి దాన్ని అలవాటు చేసుకుని దానికి మనం అలవాటు పడి అలా ఒక సహజీవనం చేస్తే మంచిది
అది వీధిలో ఇప్పుడు శని కథ ఒకటి ఉంటుంది, అంటే శివుడు శని కథ ఒకటి ఉంటుంది. శని శివుడిని అడుగుతాడు, నేను పడితే చాలా దారుణంగా ఉంటుంది మాస్టరు అంటాడు. అంటే నన్ను కూడా ఇబ్బంది పెట్టగలవా నువ్వు అని శివుడు శనిని ఛాలెంజ్ చేస్తాడు. నేను పట్టగలనండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మిమ్మల్ని పట్టడం ఉంది, ఎవరినైనా పడతాను నేను, మీరో లెక్క కాదు అంటాడు శని. సరే ఎలా పడతావో చూస్తానని చెప్పి ఆయన వెంటనే కైలాసం నుంచి మిస్ అయిపోయి తొర్రల్లోనూ తుప్పల్లోనూ పెంట కుప్పల్లోనూ ఎక్కడ పడితే అక్కడ దాక్కుని నానా కష్టాలు పడి 4 రోజుల తర్వాత వచ్చి నువ్వు నన్ను పట్టలేదు చూసావా, నేను సక్సెస్ అంటాడు. అప్పుడు శనిగారు నవ్వి అమ్మాయి కూడా, నేను పట్టబట్టే నువ్వు ఆ చెత్త కుప్పల్లోనూ అక్కడ దూరి పడుకున్నావు, హ్యాపీగా కైలాసంలో మీ ఆవిడ దగ్గర ఆవిడ వండి పెట్టింది తింటూ సుఖంగా ఉండక ఈ చెత్త చెదారాలు తిరగటం అనేది నేను పట్టడం వల్లనే కదా జరిగింది మిత్రమా, అందుచేత నేను పట్టాను గురువు నిన్ను, ఆ విషయం నీకు అర్థం కావట్లేదు అంతే అని చెప్పాడు. సరిగ్గా ఈ విషయాన్ని గుర్తెరిగినటువంటి జగన్ గారు చాలా పద్ధతిగా ప్రజలకందరికీ కూడా చెప్పాడు, బాబు కరోనా గురించి భయపడకండి, దాంతో సహజీవనం చేయండి, ఫ్రెండ్షిప్ చేయండి, మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి అని చెప్పాడు ఆయన. దాన్ని నెమ్మదిగా అలవాటు చేసేటువంటి క్రమంలోనే ఇప్పుడు సిటీ బస్సులు కూడా తిప్పేస్తున్నారు వాళ్ళు రేపటి నుంచి. అలాగే బారులు తెరుస్తున్నారు, సినిమా హాళ్ళు కూడా తెరిచేటువంటి అవకాశం కనిపిస్తోంది. అంచేత సాధారణ స్థాయికి ప్రజాజీవనాన్ని తీసుకొచ్చి కరోనాకి ఒక ఛాలెంజ్ విసురుతున్నాడు ఆయన. దాన్ని స్వాగతించాలి. దాన్ని స్వాగతిస్తూ అంతర్జాతీయ స్థాయిలో నోబెల్ కరోనా బహుమతి అని కనుక పెడితే ఖచ్చితంగా అది జగన్ గారికి ఇవ్వాలని మరొకసారి మనం డిమాండ్ చేద్దాం. ఇది దూర్వాసరావు గారి సందేహానికి మనం ఇస్తున్నటువంటి సమాధానం. మరి ఇలాగే చాలా సందేహాలు ఉండొచ్చు, అంటే ఏ సందేహం అయినప్పటికీ మీరు రాయవచ్చు నిర్మోహమాటంగా. ఎలాగంటే ఇప్పుడు మనం ఎలాంటి సమాధానాలు చెప్పగలమండి, ఎవరికైనా సలహాలు సంప్రదింపులే కదా. ఎంత పెద్ద సమస్యకైనా ఓ పరిష్కారం ఉంటుంది, పరిష్కారం లేకుండా సమస్య ఉండదు. అందుచేత మీరు తప్పనిసరిగా మీ సమస్య రాయండి, మేము పరిష్కారం చెప్తాం. స్వస్తి.